దేవుని మాటలు 2 నిమిషాలు ఉపయోగిస్తే, ఎవరి గురించో మాట్లాడుకుంటున్న ఆమె కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేస్తే అక్కడ మార్పు చెందవచ్చు. అవునా కాదా? ఇప్పుడు మీరు విన్నారు ఈ వాక్యము. ఇక్కడ విన్న వాక్యాన్ని మీరు ఎంతమందికి చెప్పగలుగుతున్నారు? మరి పాస్టర్ గారు ఎందుకు నేర్పిస్తున్నారు ఈ వాక్యాన్ని? ఆ వాక్యం మీ చేతికి ఎందుకు ఇవ్వబడింది? లేదా 10 మంది టీ కొట్టు కాడ కూర్చుంటాం మనం. ఆ టీ కొట్టు దగ్గర కూర్చున్నప్పుడు కొద్ది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో దేవుని వాక్యాన్ని చెప్పండి. మనం అవి చెప్పడానికి వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటాం. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మనం చెప్పాల్సింది నేర్చుకున్నట్టు ప్రభువు ఎదుట ప్రభు వాక్యాన్ని మనం వారి దగ్గర వేసేయాలి అంతే. అర్థమవుతుందండి? నేర్చుకున్న వాక్యాన్ని ఎక్కడ ఉపయోగించకుండా నీ మనసులోనే పెట్టుకుంటే ఉపయోగం ఏముంది దానివల్ల? ప్రయోజనం ఏముంది దానివల్ల? ఈరోజు నీ వాక్యాన్ని నీ సంఘం కొరకు ఉపయోగించు, నీ కుటుంబం కొరకు ఉపయోగించు, నీ వ్యక్తిగత జీవితం కొరకు ఉపయోగించు, నీ పట్టణము కొరకు ఉపయోగించు. ఒక్క యెహూదు లేచి ఎగ్లోనును చంపాడు. దీనివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగింది చెప్పండి? ఇశ్రాయేలు జనాంగం అంతటికి విమోచన కలిగింది. అలాగే మీలో దేవుడు ఎవరిని లేపుతాడో తెలియదు. ఎవరి వాక్యము ద్వారా ఎవరిని బలపరుస్తాడో తెలియదు. మీరు ఉపయోగించవలసిన దేవుడిచ్చిన వాక్యం అనే ఖడ్గమును ఉపయోగించితే దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా బలపరుస్తాడో తెలియదు. మీరు ఉపయోగించే వాక్యం అనే ఖడ్గం ద్వారా మీ సంఘానికి మేలు జరగాలి, మీ కుటుంబాలకి మేలు జరగాలి, మీ వ్యక్తిగత జీవితాలకి దేవుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని మనము వృధాగా పోనివ్వకూడదు. ఆ వాక్యము ఎంతటి బలమైనదో మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యము ఈరోజు మన హృదయంలోనికి, మన చేతుల్లోనికి వినియోగించబడడానికి అనుకూలంగా వచ్చాడు. కానీ మనం ఉపయోగించకపోతే నిరర్ధకం చేసిన వారి అవుతాం. మనము ప్రభు యొక్క రక్తము చేత కడుగబడి పవిత్రీకరించబడి మనము ప్రభు పనిలో ఉండేటువంటి ఒక బలమైన ఆయుధములుగా ప్రభువుకు మనం సమర్పించుకుంటే మన ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాగే దైవజనుడు మనకు నేర్పించిన వాక్యాన్ని ఉపయోగించి మరికొందరికి మనము వారి దగ్గర ఆ వాక్యాన్ని వినియోగించడం వలన సంఘ విస్తరణకు మనము దోహదం చేసిన వారి అవుతాము. ఇలాంటివి ఏమి చేయకుండా వచ్చామా, విన్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. యెహూదు కూడా అలాగే నా ఒక్కనికి ఎందుకులే, ఇంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, వాళ్ళందరిలో ఎవరో ఒకరు ఉంటారులే అనుకుంటే బ్రతికినంత కాలము వెళ్ళామా, కష్టించామా, తెచ్చిన డబ్బులు తీసుకెళ్ళి రాజుకి ఇచ్చామా, ఇదే బతికే ఉండేవాళ్ళం. అలాగే మన జీవితంలో మనం కూడా సైలెంట్గా ఇలాగే ఉంటే, దేవుని వాక్యాన్ని వినియోగించకపోతే, వాక్యం ఏం చెబుతుందంటే నిరంతరము ప్రార్థన చేయండి. వాక్యం ఏం చెబుతుందంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి. వాక్యం ఏం చెబుతుందంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. వాక్యం ఏం చెబుతుందంటే నీ శత్రువును ప్రేమించండి. ఇలా వాక్యాన్ని మనం వినియోగించకపోతే మనము నిరర్ధకం చేసిన వారి అవుతాం. కాబట్టి మనము వినియోగించే వారిగా ఉండాలి. సింపుల్గా ఒక మాట చెప్తాను. మనకు పెన్ను ఇవ్వబడింది, పెన్ను ఉపయోగిస్తున్నామా లేదా? టీవీ తెచ్చుకుంటున్నాము, అమూల్యమైన సమయాన్ని పోగొట్టి మరి టీవీ చూస్తున్నామా లేదా? ఇప్పుడు టీవీలు చూసే వాళ్ళు కూడా తక్కువ. ఎందుకంటే అరచేతిలో వైకుంఠం, అరచేతిలోనే ఉంది. మొత్తం అంత ప్రపంచం మొత్తం ఎక్కడుంది? అరచేతుల్లోనే ఉంది. అవునా? ఈ అరచేతిలో ఉన్న ఈ వైకుంఠంలో నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారు? అసలు విలువైన సమయాన్ని అంతటిని దానికి వినియోగిస్తున్నాం కదా. మరి నీ వాక్యాన్ని ప్రయోగించడానికి ఉపయోగిస్తున్నావా? అంటే నీ సమయాన్ని కూడా ఉపయోగిస్తున్నావు, కానీ వాక్యాన్ని ఉపయోగించట్లేదు. ఉపయోగించలేదు కాబట్టి మనలో ఉన్న వాక్యము మనలోనే ఇమిడిపోతుంది తప్ప బయటికి విస్తరించట్లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, దేనినైనా మనము ఉపయోగించకపోతే అది నిరర్ధకమైపోతుంది. ఒక కత్తిని ఉపయోగించకపోతే అది చిలుం పట్టిపోతుంది. మనలో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఎగ్లోని ఎలాగైతే
మరి ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఆ రెండంచులుగా ఖడ్గముతో మరి యెహూదు చేత చంపబడ్డాడో, మనల్ని పట్టి పీడిస్తూ మన కుటుంబాలను పీడిస్తున్నటువంటి అపవాదిని, వాని సైన్యాన్ని పూర్తిగా మనము సమూలంగా నాశనం చేయాలంటే దేవుని వాక్యము చేత తప్ప మరి దేని చేత మనం వారిని ఎదిరించలేము. కాబట్టి నేర్చుకున్న వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యాన్ని వినియోగిస్తూ దేవుని పిల్లలముగా మనము ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి దినదిన ప్రవర్ధమానముగా మనలను, మన కుటుంబాలను, స్థానిక సంఘమును వర్ధిల్ల చేయునుగాక. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి స్థానిక దైవజనుడు బ్రదర్ గట్టిపోగు రామచంద్ర గారికి, అలాగే చేరి వచ్చిన మీకందరికీ మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి విషయాలు మనందరికీ అర్థమయ్యే రీతిగా మనతో పంచుకున్న మన ప్రియ సహోదరులు డాక్టర్ రెవరెండ్ కెఎస్ రత్నం గారికి మనందరి తరపున, స్థానిక సంఘ పరిచర్య తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని మనకు తెలియజేశాడు. మీరందరూ యెహూదును గూర్చి చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని తెలియజేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ విధంగా ఉంటే మనకు ప్రయోజనకరము, మన ప్రజలకి, మన ఆత్మీయతకి, మన కుటుంబానికి, మనం కలిగి ఉన్న సంఘానికి ఉపయోగయుక్తంగా ఉంటుందో తెలియజేశాడు. ఎగ్లోన్ రాజుకు 18 సంవత్సరాలు దాస్యత్యం చేశారు. 18 సంవత్సరాలు కష్టపడి సంపాదించేంత ఆయనకు దారబోశారు. వారిలో దేవుడు ఏర్పరచుకున్న ఒక రక్షకుడు అనాలి ఆయన్ని. ఆయన ఆలోచన చేసి ఒక ఆయుధాన్ని తయారు చేసి ఆ ఆయుధం ద్వారా తన ప్రజలకు రక్షణను కలుగజేస్తే 80 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నారు. బాగా వినండి, ఒక జనరేషన్ నివసించినంత కాలము నిమ్మలంగా ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆ రక్షణ భాగ్యంలో నువ్వు నేను మనమున్నాము. ఆ రక్షణ భాగ్యంలో ఉండబడిన మనము మన గురించి, మన కుటుంబం గురించి, మన జనం గురించి, మనం కలిగి ఉన్న సహవాసాన్ని గురించి ఏ ఆలోచన చేస్తున్నాం? ఎగ్లోన్ రాజును గురించి యెహూదు ఆలోచన చేశాడు. ఈరోజు నశించిపోతున్న ఆత్మలను గురించి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. పైన మందేయటం కాదు, మూలాల్లోకి వెళ్ళాలి. నశించిపోతున్న వారిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? యూదా పత్రికలోకి వెళ్తే యూదా మాట్లాడుతుంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు అందరిని లాగి రక్షించండి అన్నాడు. ఈరోజు అగ్నికి దగ్గరగా అనేక ఆత్మలు ఆవరించి ఉన్నాయి. అగ్ని అంచుకి అలాగా ఉన్నాయి ఆత్మలు. మీరు గమనించండి, మధ్యకాలంలో యవన బిడ్డలు హఠాత్తుగా మాయమైపోవటం మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? లోకాన్ని విడిచి వెళ్తున్నారు అనుకుంటున్నాం. లోకాన్ని విడిచి వెళ్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాం. ఎవరి మీ శాశ్వతం కాదు. ఈ దేహం కలిగి ఉన్న మనుషులం మనం. ఈ లోకంలో మన జీవితము చాలా స్వల్పము, అల్పము. ఇప్పుడు ఏమవుతుందో, ఏ క్షణము మనది కాకుండా పోతుందో మనకు తెలియని జీవితాలు. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఒకవేళ రక్షణ అనుభవంలో ఉంటే
ఆ రక్షణ అనుభవాన్ని కొనసాగించటానికి మనలో దాగి ఉన్న ఆ ఆత్మ ఖడ్గము, వాక్యము మనం ఎలా ఉపయోగిస్తున్నాం, ఉపయోగించే క్రమం ఎలాగ ఉంది? చాలా జాగ్రత్తగా, చాలా పగడ్బందీగా వాక్యాన్ని మనము ప్రయోగించాలి. యెహూదు చేతబట్టుకొని వెళ్ళలేదు వాక్యాన్ని, ఖడ్గాన్ని. పదునుగల ఖడ్గం దాన్ని జాగ్రత్తగా సేఫ్టీగా ఉంచాడు. సమయం వచ్చినప్పుడు దాన్ని వాడాడు. శత్రువు మీద జయం, తన ప్రజలకు రక్షణ. ఈరోజు లోకంలో ఉండబడిన ప్రజలని దేవుని సన్నిధికి తీసుకురావడానికి దేవుడు నీ దగ్గర ఖడ్గాన్ని ఉంచాడు. అది సజీవము గలదై, ఎటువంటి ఖడ్గము కంటే, యెహూదు ఖడ్గము కంటే బహుబలమైనది. ఆ రోజు ఆయన ఎగ్లోను మాత్రమే చంపాడు. ఈరోజు నశించిపోతూ లోక సంబంధమైన, అపవాది సంబంధమైన క్రియలలో ఉన్న వారిని నువ్వు రక్షించటానికి ఈ ఖడ్గాన్ని వాడితే దేవుడు ఆ ఖడ్గము ద్వారా, లేకుంటే ఆ వాక్యము ద్వారా, లేకుంటే దేవుడు మీరు కలిగి ఉన్న ఆ ప్రభు ద్వారా అనేకులను మీ దగ్గరికి, లేకుంటే ప్రభు దగ్గరికి మీరు నడిపించిన నాయకులు అవుతారు. అందుకే పేతురు గారు మాట్లాడతాడు, మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. దేవుని సమూహముగా మనం ఉన్నాము, దేవుని ప్రజలుగా ఉన్నాము. ప్రజలుగా ఉండబడిన మనము ఏం చేస్తున్నామో ఈ దినమందు ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలుగా మనము దైవికమైన ఆలోచన చేయకపోతే దేవునికి దగ్గరికి రావలసిన వారు ఇంకా దూరం అయిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి రావలసిన వారిని ఎవరొకరు తీసుకురావచ్చు. మీరు అలాగనే ఉంటే ఒకానొక రోజు మీరే దూరం అయిపోతారు. ఏది వాడకుండా అలానే ఉంటే ఏమైపోతుందని చెప్పాము? ఏమవుతుందమ్మా? పాడైపోతాను. అంటే నేను ఏమీ చేయకుండా నేను ఇలానే వస్తా పోతానంటే ఒకరోజు నువ్వు రాకుండా పోతావు. ఇది స్వాక్యం చెప్పిన సత్యం. మీలో అనేకులు మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటివారు. నమ్మని వారు మొదట్లో ఉంటారు, నమ్మిన వారు చివరిలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు మొదట్లోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను తలగానే ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పటికి కూడా శిరస్సుగా, ప్రథమంగా ఆయన చూడాలని ఆయన ఆశపడుతున్న ఆయన ఆలోచనని మనం గమనిద్దాం. వాక్యం ఎప్పటికి కూడా నిన్ను ప్రథమ స్థానంలో ఉంచాలనే ఆలోచన చేస్తుంది. మన దేహం మనల్ని ఎప్పుడు వెనకనే కూర్చోబెడుతుంది. మీరు గమనించండి, చాలా స్థలాల్లో మీటింగ్స్లో వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఎందుకు కూర్చుంటారో నాకు అర్థం కాదు. ముందు కుర్చీలు ఉన్నా కానీ ఎక్కడ కూర్చుంటారు? వెనక కూర్చుంటారు. ఇది నేను ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు ముందు బెంచ్లోనే ఉంటారు. చదువుకునే వాళ్ళు ముందు బెంచ్లో ఉంటారంట, చదువు రాని వాళ్ళు రైట్. నేను అలా చెప్పటం లేదు. దేవుని పిల్లలుగా, దేవుని ఆత్మను కలిగిన మనము, సహవాసాన్ని కలిగిన మనము, దేవుని యొక్క కుటుంబముగా కలిసి నడుస్తున్న మనము ఒకంత దేవుని వాక్యాన్ని ఆలోచించి, అనుసరించి, దాన్ని అవలంబించే విధానంలోనికి మనం ముందుకు నడుద్దాం. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయనుగాక. చక్కటి విషయాల్ని మనకు తెలియజేసిన సహోదరుడు ఐశ్రత్నం గారికి, మరొకసారి అన్నగారికి, పెద్దలు ప్రత్యేకమైన వందనాలు. ఆయన చక్కని వర్తమానికులు ప్లస్ కవి గారు, లిలియా మంచి రైటర్ కూడా. ఆయన మంచి రైటరు. చాలా సంతోషం మరలా మా మధ్యకి మీరు రావటం, ఇలాంటి మంచి మాటలు తెలియజేసి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.